స్తోత్రం దేవ పరిశుద్ధుడా, సర్వశక్తి గల దేవ, జీవముల తండ్రి, మీకు స్తోత్రములు దేవ. దేవవాక్యం ద్వారా మీరు మాట్లాడి మీ పరిశుద్ధ ఆత్మ నడిపింప దయచేసి మీరు మహిమ పొందమని యేసు నామమున నడిచినాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము. కీర్తనల గ్రంథము దావీదు రాసిన కీర్తన 32వ అధ్యాయంలో మొదటి నుండి చదవండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దావీదు రాస్తా ఉన్నాడు, తన అనుభవాన్ని రాసుకుంటా ఉన్నాడు కదా. మరి వాక్యం ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తూ ఉండిందంటే, తన అతిక్రమములను పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఈ లోకంలో ధన్యులు ఎవరంట తెలుసా? అతిక్రమములకు కదా. మానవుడు ప్రతి ఒక్కరు కూడా అతిక్రమం చేస్తూ ఉంటారు కదా. అతిక్రమం చేస్తారా లేదా? పాపములు చేస్తారా లేదా కదా. చూడండి, ఆ అతిక్రమములకు పరిహారము నొందినవాడు కదా. మన అతిక్రమముల కొరకు మన కొరకు ఎవరు రక్తాన్ని గార్చిరంట? ఆ పరిహారము మనం పొందడానికి యేసుక్రీస్తు ప్రభు సిల్వలో తన రక్తాన్ని కార్చిండు కదా. ఆయన పరిహారమును ఆయన రక్తం ద్వారా మనకు కలుగుతూ ఉంది కదా. మనకు ఏదైనా ఒక బలహీనత వచ్చినప్పుడు మనకు డాక్టర్ గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా. ఆలోచిస్తామా లేదా కదా. మరి ఎక్కడ మంచి డాక్టర్ ఉండనేసి ఆలోచించి మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము బాగుపడుతూ ఉంటాం, నెమ్మది దొరుకుతూ ఉంటుంది కదా. అది దొరికే వరకు కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. కానీ యేసుప్రభు ఏంటంటే, మన అతిక్రమముల కొరకు ఆయన గాయములు పొంది ఆయన స్వస్థత మనకు ఇచ్చిండంట కదా. ఈ రోజులలో మరి ఎంత బలహీనంగా అయిపోతూ ఉన్నారు కదా. అపవాదం ఎంతగానో శోధిస్తూ ఉంది, శరీరంలో బలహీనపరుస్తూ ఉందంట కదా. చూడండి, ఇంకా తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు కదా. పాపములకు ప్రాయశ్చిత్తం పొందాలి కదా. యేసుప్రభు దగ్గరికి వచ్చి రావడం అంటే ఏదో మనకు సంతోషమో ఆరోగ్యమో కాదు, కానీ మన పాపముల నుండి ప్రాయశ్చిత్తము ఎవరి ద్వారా జరగదు కదా. ఎక్కడ దొరకదు. అది ఎక్కడ దొరుకుతుందంట? యేసయ్య రక్తంలో, యేసయ్య నామంలో మాత్రమే ఆ ప్రాయశ్చిత్తము దొరుకుతూ ఉంటుంది. ఆ ప్రాయశ్చిత్తం అంటే ఏంటి చెప్పండి? మనదంతా అది మన పాపములన్నీ కడగబడడం, క్షమించబడడం, దాని నుంచి మనం విమోచించబడడం కదా. ఒకటి ఏదైనా ఉంటే అది మనని వెంబడిస్తూ ఉంటుంది. దానివల్ల మనకు బాధ కలుగుతూ ఉంటుంది. శరీరానికి ఆత్మకి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. వాటి ద్వారా మనం పీడించబడకుండా యేసుప్రభు ఈ లోకంలో వచ్చి మన అతిక్రమముల ద్వారా ఆయన బలి అర్పించబడిండు, పరిహారము పొందిండంట. హల్లెలూయా. ఆయన ఇచ్చిన రక్తం ద్వారా మనకు ఏం కలుగుతూ ఉంది? స్వస్థత కలుగుతూ ఉంది. చాలామంది అంటూ ఉంటారు, మేము చర్చికి ఎందుకు రావాలి, మేమేం తప్పు చేయలే కదా, ఏ పాపం చేయలే కదా అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ మనిషిలో జన్మ కర్మ పాపాలు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి కదా. వాటి ద్వారా మనము ఈ లోకంలో సంతోషంగా మనం ఉండలేము కదా. మనం ముఖ్యంగా దేవుని రాజ్యం, ఈ లోకంలో అన్ని సంతోషాలు పొందుకున్నప్పటికీ కూడా మనకు పరలోక రాజ్యము వెళ్ళడానికి ఇదంతా రక్షణ కొరకు. హల్లెలూయా. మరి ప్రతి ఆదివారం వచ్చి దేవుని ప్రభు వాక్యం విని ఆయన ప్రభువులలో పాల్పొంది మనం ఎందుకు ఆయన కొరకు సిద్ధపడతా ఉన్నామంటే, ఆయన మన కొరకు రక్తాన్ని కార్చిండు, మన పాపములను విమోచించిండు, మన యొక్క బాధని నివారణ చేసిండంట. హల్లెలూయా, హల్లెలూయా కదా. మనకు ఏదైనా శరీరానికి బాధ కలిగినప్పుడు ఇది ఎట్లా నివారణ కలుగుతుంది అనేది ఆలోచిస్తామా లేదా? ఆలోచిస్తారా? ఎంతమంది ఆలోచిస్తారో చెప్పండి. ఏదైనా శరీరానికి బాధ, కాలు నొప్పి అనుకోండి, ఓ కడుపు నొప్పి అనుకోండి, ఇంకేదైనా ప్రాబ్లం అనుకోండి, సంథింగ్ ఏది ఉన్నా సరే ఇది ఎప్పుడు నివారణ కలుగుతుంది? దీని నుంచి నేను ఎప్పుడు బయటపడతా, దీని నుంచి ఎట్లా బాగుపడతా, నాకు సరి అయిన మెడిసిన్ దొరుకుతుందా, సరి అయిన డాక్టర్ దొరుకుతాడా, సరి అయిన నాకు మరి మంచి స్వస్థత దొరుకుతుందా అని ఆలోచిస్తారా లేదా? చూడండి,
యేసు ప్రభు ఆ 2024 సంవత్సరంకి ముందే మన కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చి నీ బాధ నివారణ చేయడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. హల్లెలూయా కదా. ఈరోజు ఎంతోమంది మరి బాధతో, మరి వేదనతో, బలహీనతలతో కృంగిపోతున్నారేమో. ప్రభుని ఈరోజు అడుగుదాం, దేవా నా యొక్క బాధ నివారణ చేయడానికే మీరు వచ్చిర్రు ప్రభా. ఈరోజు మా బాధను నివారణ చేయి. ప్రాయచిత్తము నొందినవాడు దాని నుంచి నివారణ పొందితే, దాని నుంచి విడుదల పొందితే అది అంతకంటే ధన్యత ఏమన్నా ఉందా లేదా? చాలామంది నాకు బాగుపడితే చాలు అనిపిస్తుందా లేదా? ఏమనిపిస్తుంది? బంగారం ఉంటే చాలు అనిపిస్తుందా? బాగుపడితే చాలు అనిపిస్తుందా? బాగుపడితే చాలు, ఇంకేదైనా సంపాదించుకుంటా, ఏదైనా మళ్ళీ నేను పొందుకోగలుగుతా, కానీ ముఖ్యంగా నేను బాగుపడాలి కదా. ఎందుకంటే స్వస్థత కొరకు మొట్టమొదట ప్రభు ఎన్నో కార్యాలు చేసిండు. ఆయన ఈ లోకంలో మరి ఆయన ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా వాళ్ళకు ఉన్న బాధల నుంచి విమోచన కలిగించిండు. వాళ్ళ రోగములను ముట్టి బాగు చేసిండు. వాళ్ళకున్న బంధకాల నుంచి విడుదల చేసిండు. ఒక రోగం ఉందంటే ఒక బంధింపబడినట్టే అనిపిస్తూ ఉంటుంది. దాని నుంచి ఎట్లా విడుదల పొందుతాం, ఎవరికి ద్వారా నేను విడుదల పొందుకోగలుగుతా అని చెప్పి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటా ఉండు, నేను రక్షకుడను కదా. ఆయన రక్షించేవాడు, ఆయన విమోచించేవాడు, ఆయన తప్పకుండా విజయము ఇచ్చేవాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రాయచిత్తం కావాలి, ఇంకా పరిహారము కావాలి. మనం ప్రభు నమ్మినామంటే రెండు మనకు దొరుకుతూ ఉంటాయి. అది దొరికిన వాళ్ళు చాలా ధన్యులంట. హల్లెలూయా. ఏంటిదంట అది? పరిహారము, ప్రాయచిత్తము కదా. దాని నుంచి విడుదల మనకు దొరుకుతూ ఉంది. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు దొరికిందంట. కింద చదువుదాం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. హల్లెలూయా కదా. దేవుని చేత నిర్దోషిగా ఉండాలి కదా. మనుషుల ఎదుట కాదు, మనం ఏదో మనుషులు చేస్తున్నారనో రావడమో పోవడమో కాదు, కానీ దేవుని చేతుట ఉండాలంట కదా. మనం ఇక్కడ ఒక తీరు, ఇంటి దగ్గర ఒక తీరు, ఇంకో దగ్గర ఒక తీరు ఉండకుండా ఎప్పుడు నిర్దోషులుగా మనము ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా కదా. నిర్దోషులంటే దేవుడు ఎక్కడైనా నాతో ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అనేది మనము ఎప్పుడు మన హృదయంలో ఉండాలి కదా. మన మాట ద్వారా, క్రియల ద్వారా జాగ్రత్తగా మనం నడుచుకోవాలంట కదా. వాళ్ళు ధన్యులంట. హల్లెలూయా కదా. వాళ్ళు నిర్దోషిగా ఉండాలంట. యోబు యథార్థంగా నిర్దోషంగా కనిపించిండు దేవుని దృష్టికి. యోబు ఎట్లుండే చెప్పండి? ఎట్లుండే? యథార్థంగా ఉండే. యోబు గురించి ఎవరు చెప్తారంటే అపవాది చెప్తుంది, సాక్ష్యం చెప్తుంది తెలుసా యోబు గురించి. ఒకరోజు ఇట్లనే మనం చర్చికి వచ్చినట్టుగా ఒకరోజు ఒక మీటింగ్ జరిగిందంట యోబు ఉన్న టైంలో. ఆ మీటింగ్కి ఎవరు వచ్చిర్రంట? దేవదూతలు అందరూ వచ్చిర్రు. ఎవరు వచ్చిర్రు? ఇంకా అపవాది కూడా వచ్చిందంట. వచ్చి చెప్తా ఉందంట, యేసుప్రభు అన్నాడు, ఇక్కడ మీటింగ్ పెడతా ఉన్నాం కదా, అందరు వచ్చిర్రు కదా, మరి అది కూడా వచ్చింది అని చెప్పేసి, అది కూడా వస్తుంది. ఎందుకంటే వచ్చిందంట. ఎందుకు అంటే, నేను ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు అని దేవుడు అడుగుతుంటదంట. నేను భూమి మీద ఇటు అటు తిరుగులాడుతున్నా, ఇటు అటు తిరుగులాడుతుంటే నాకు యోబు కనిపించిండు అన్నదంట. హల్లెలూయా. యోబు ఎలాంటి వాడు? నీతిమంతుడు, యథార్థమంతుడు, ఇంకా నిర్దోషి అయిన. హల్లెలూయా కదా. ప్రతిదినము తన కుటుంబం కొరకు ప్రతి దినము మరి బలులు అర్పించేవాడు. బలులంటే కృతజ్ఞత అర్పణలు, కృతజ్ఞత స్తుతులు. తన పిల్లల కొరకు మోకాళ్ళొంగి ప్రతిదినం మొరపెట్టేవాడు. తన కుటుంబం కొరకు మొరపెట్టేవాడు. తన వాళ్ళ కొరకు తను బలి అర్పించేవాడు. హల్లెలూయా కదా. అంత నీతిగా యథార్థతగా ఉండే యోబు గురించి చూసినవా అనేసి అన్నప్పుడు, నేను చూసిన యోబును అని చెప్పిందంట. హల్లెలూయా కదా. యోబును చూసినప్పుడు మరి ఏం కనిపించింది నీకంటే, యోబు యథార్థంగా నీతిగా కనిపించిండు. కానీ మళ్ళొక మాట అంటదంట, అన్నీ ఇచ్చినావు కాబట్టి యథార్థంగా ఉన్నాడు, ఏం బాధ ఉంది ఆయనకు అన్నదంట ఇది అపవాది. ఏమిచ్చినంట? అన్నీ ఇచ్చినావు కదా, అన్నీ ఇచ్చినావు కాబట్టి నీకు ఆయనకేమీ బాధ లేదు కదా అని చెప్పినంట. బాధ ఉంటే ఏమవుతుంది? దేవుణ్ణి తిట్టి వెళ్ళిపోతారని చెప్పి దీని ఐడియా. కానీ యోబు అట్లా చేసిండా? చేయలే. ఆయన అన్నీ ఉన్నప్పటికీ దేవుణ్ణి ఘనపరిచిండు, ఏమీ లేనప్పుడు కూడా దేవుణ్ణి ఘనపరిచిండు. నిర్దోషిగా. ఒక అపవాది
ఒక దేవుని బిడ్డ గురించి మరి మంచి సాక్ష్యం చెప్పగలుగుతూ ఉంది. హల్లెలూయా. మనం కూడా మన జీవిత కాలంలో మంచి సాక్ష్యం చెప్పగలిగే వారికి ఉండాలి కదా. ఎలాంటి శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా ప్రభు నివారించేవాడు, ప్రభు రక్షించేవాడు, ప్రభు మనకు తోడుండేవాడు. అందుకే చెప్తాడు యెషయా గ్రంథంలో అంటాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకమంటా ఉంటాడు. ఎందుకంటే మనకు సమస్య రాగానే భయపడతా ఉంటాం, దిగులు పడతా ఉంటాం. కాబట్టి ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా భయపడడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 31వ అధ్యాయంలో ఒక మాటను చూద్దాం. 14వ వచనంలో, యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములోనున్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపము. హల్లెలూయా. చూడండి, దేవా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయంట? దేవుని వశంలో ఉన్నాయంట. మనం ఎన్ని కాలములు ఎంతవరకు ఎన్ని ఇయర్స్ బ్రతకాలన్నా ఎవరి చేతిలో ఉన్నామంట? మనము యేసే చేతిలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. మనకు ఉండాల్సిన దీర్ఘాయువును దేవుడు అనుగ్రహిస్తా అంటుండు, సుఖజీవముతో గడుచు సంవత్సరాలను దేవుడు అనుగ్రహిస్తా అంటా ఉండు. కాబట్టి మన కాలగతులు ఎవరి చేతిలో ఉన్నాయంట? దేవుడి చేతిలో ఉన్నాయి. కాబట్టి మనం ఎలాంటి బలహీనత ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి శోధన ఉన్నా సరే మీరు భయపడడానికి వీలే. దేవుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకేమన్నా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను రక్షిస్తా అంటుండు కదా. ఏదైతే శత్రువులాగా అనిపిస్తూ ఉందా, ఏదైతే బాధ పెడతా ఉందా, ఏదైతే మిమ్మల్ని కృంగజేస్తూ ఉందా, ఏదైతే మీ శరీరమును అపవాది శోధిస్తూ ఉందా, ఈరోజు ప్రభు అంటా ఉండేమనంటే మీ ఆ శత్రువుల చేతి నుండి నిన్ను రక్షిస్తా. హల్లెలూయా. చూడండి, శత్రువు మరి ప్రాణాపాయంగా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఏంటిది బ్రతుకు, ఎందుకు బ్రతుకుతున్నా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇన్ని శోధనలు, నేను ఎవరి కొరకు బ్రతకాలి, నేను ఎందుకు కొరకు జీవించాలి, ఈ అప్పులేంది, పిల్లలేంది, సమస్య ఏంది అనిపిస్తూ ఉంటుంది. కానీ భయపడకండి, ఎందుకంటే కాలగతులు ఎవరి చేతిలో ఉన్నాయంట? దేవుని చేతిలో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కటి ఆయనను స్తుతించండి. ఇక్కడ అంటున్న 33లో ఒక మొదటి వచనంలో ఉంది ఏంటంటే తెలుసా, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. హల్లెలూయా. నీతిమంతులారా అంటా ఉండు, ప్రభు పిలుస్తూ అంటా ఉండు, ఆయనను బట్టి ఆనందగానము చేయుడి. మనం ఎప్పుడు ఆయనను స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరిస్తే చాలు. ప్రభువు మరి ఆయన స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆయనను స్తుతి చేయాలి. ఆయనను స్తుతి చేసినప్పుడు దేవుడు కార్యాలు చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆయనను మహిమపరిచినప్పుడు ఆయన ద్వారా దేవుడు ఇంకా లోకంలో రక్షణ ప్రణాళిక నెరవేర్చగలుగుతుంది. కాబట్టి ఆయన స్తుతి చేస్తూ ఉండాలి. హల్లెలూయా. దానియేలు సింహముల బోన్లో ఏం చేసిండండి? వాటితోనేమన్నా యుద్ధం చేసిండా? ఏం చేయలే కదా. ఏం చేసిండు? స్తుతి చేసిండు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదండి. మరి షడ్రక్ మెషక్ ఏం చేసిండు? అగ్నిగుండంలో ఏం చేసిరు వాళ్ళు ముగ్గురు? అదొక శ్రమనే కదా, ప్రాణాపాయ స్థితి కదా. దానియేలు కూడా మరి సింహాల బోన్లో ప్రాణాపాయమే, కానీ స్తుతి చేసిండు, రక్షింపబడిండు. హల్లెలూయా. కాబట్టి చూడండి, మరి ఇక్కడ కూడా యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, ఆయనను స్తుతి చేయాలి అంట. హల్లెలూయా. దావీదు అంటాడు, స్తుతి చేయుట మంచిది, స్తుతి చేయుట మంచిది కదా. దేవుణ్ణి ఆరాధించుట మంచిది. ఎలాంటి శ్రమలున్నా కూడా ఆయనను ఆరాధించాలంట, ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా కదా. మీ అతిక్రమములను పరిహరించే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయనను స్తుతి చేస్తూ నిత్యము ఆయనను ఆరాధిస్తూ ఉండాలి. ఇంకా కింద చెప్తా ఉండే 5వ వచనంలో 33లో చూడండి, ఆయన నీతిని న్యాయమును ప్రేమించున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్న. దేవుడు లోకమంతా ఎట్లుందంటే ఇప్పుడు దేవుని కృప ఉంది. లోకమంతా ఏముందంట? దేవుని కృపతో నిండి ఉన్నది. నీకు ఎలాంటి సమస్య వచ్చినా ఆయన కృప ఉంది కాబట్టి ప్రతి సమస్య నుంచి విజయము
పొందుకోగలుగుతామంట. హల్లెలూయా, హల్లెలూయా కదా. చూడండి ఇక్కడ మరి దేవుని యెహోవా వాక్కు యథార్థమైనది. దేవుని వాక్కు ఎప్పుడు చదివినా సరే, దేవుని వాక్కులో నువ్వు విన్నా సరే, దేవుని వాక్కును ధ్యానించినా సరే, దేవుని వాక్కు ద్వారా నువ్వు ఆ జీవాన్ని మనము పొందుకోగలుగుతాం. ఎలా నడవాలో, ఎలా జీవించాలో ఆయన కృప ద్వారా దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మరి స్తుతి చేయుట మంచిదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీకేమీ లేకపోవచ్చు, ఈరోజు బలహీనంగా ఉండొచ్చు, కానీ ప్రభు చెప్తా ఉన్నాడు, నువ్వు ఎప్పుడైతే స్తుతి చేస్తూ ఉంటావో, ఆయన కృపలో నీవు ఉంటా ఉంటావో, దేవుడు అంటా ఉండు మిమ్మల్ని దేవుడు రక్షిస్తూ అంటుండు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు రక్షణ, సమాధానము, స్వస్థత కావాలంటే ఆయనను స్తుతించాలి. హల్లెలూయా. ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉండాలంట. ఆయన నామానికి మహిమకరంగా మీరు జీవించాలి కదా. మరి ఎన్ని శోధనలున్నా, ఎన్ని బంధకాలున్నా కూడా దేవుడు విజయం ఇచ్చే దేవుడు. ఆయన తోడు ఉండినప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాం కదా. ఆయన తోడు లేకపోతే మనం ఏమీ చేయలేం కదా. ప్రభు మనకు తోడై ఉన్నాడు. ప్రభు మనకు ఎన్నోసార్లు చెప్తా ఉంటాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకమని. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే భయపడతారా? భయపడొద్దు. దేవుడు కృప మనకు తోడుగా ఉంది. ఎందుకంటే ఆయన రాకడ సమీపం ఉంది కాబట్టి ఆయన కృప ద్వారా మనం మేలు పొందుకోబోతున్నాం. ఆయన కృప ద్వారా ప్రతి క్షణము మనం ఊపిరి ఆయనదే కదా, మనం శ్వాస ఆయనదే. హల్లెలూయా కదా. ఆయన మన ఊపిరి ఎవరిదంట? దేవుడిచ్చిందే కదా. ఎప్పుడు ఇచ్చిండు ఆ దేవుడు ఊపిరి? ఆదాముకు కదా, మట్టితో చేసి ఏమిచ్చిండు? ఊపిరిచ్చిండు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ ఊపిరి ఇంకా మనలో ఉన్నదంట. కాబట్టి దేవుడిచ్చిన ఊపిరి ఉన్నంత వరకు ఆయనను స్తుతిస్తూ ఉండాలి. ఈ రోజులల్లా అపవాదం ఏం చేస్తూ ఉందంటే శరీరంలో బలహీనంగా తీసుకొస్తూ ఉంది. యెషయా గ్రంథంలో అంటాడు తెలుసా, ప్రతి వారి నడినెత్తిన వ్యాధి కలిగి ఉండరు అని చెప్తా ఉండరు. ఏదో ఒక బాధ, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక వేదన, ఏదో ఒక సమస్య లేని వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చెప్పండి. హల్లెలూయా. ఒక సిస్టర్ చెప్పింది, హల్లెలూయా అంటే ఇంతమందికి సమస్యలు ఏవో ఉన్నాయా? ఉన్నాయంట. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఉన్నాయని నమ్ముదామా, లేవని నమ్ముదామా? హల్లెలూయా. సమస్యలు లేవు అని నమ్మిన వాళ్ళు చేతులు ఎత్తండి. కొందరు ఎత్తలేరు, ఎత్తినా ఎత్తకపోయినా ఏముందక్క అంటారేమో. హల్లెలూయా. కాబట్టి మన సమస్య తీయడానికి ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. కానీ భయపడాలన్నా భయపడొద్దంట. ఎందుకంటే ప్రభు కృప ఉంది. ఆయన కృప ఉంటే నా కృప నీకు చాలును అంటాడు. పౌలు రాస్తూ ఉంటాడు, ఆయన కృప ఉంటే మనం ఏదైనా దాటగలుగుతామంట. ఆయన కృప ఉంటే మెట్టలైనా సరే, పర్వతాలైనా సరే, లోయలైనా సరే ఏం చేస్తాం? దాటుతామా లేదా? దాటగలుగుతాం. మనం దాటే అంత శక్తి దేవుడు మనకిస్తాడు కదా. చాలామంది సమస్య ఉన్నప్పుడు అమ్మో ఈ సమస్య ఎట్లా దాటుతామో అనుకుంటాం, కానీ దాటించగలిగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అంటాడు, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృపగల దేవుడు అంట. ఆయన కృపగల దేవుడు. ఆయన కృప ద్వారా మనం అన్నీ సాధించగలుగుతాం. ఆయన కృప లేనిదే మనం ఒక క్షణం కూడా మనం జీవించలేము. హల్లెలూయా కదా. ఆయన కృప లేకుంటే మనం ఏమీ చేయలేము. హల్లెలూయా కదా. నేను 98లో నేను రక్షింపబడినప్పుడు నేను ఒక పేషెంట్ని, డాక్టర్స్ బ్రతకదని చెప్పిండ్రు కదా. 3 నెలలు హాస్పిటల్లోనే ఉండి, 3 నెలలు అంటే ఎన్ని రోజులు? 90 రోజులు. 90 రోజులల్లా ఎన్ని గంటలు? రాదేమో, సరే కొన్ని గంటలు అనుకుందాం. ఎన్ని గంటలో తెలియదు కదా. సరే కదా, కొన్ని గంటలు. గంటకు ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. అది చెప్తారు కానీ ఇప్పుడు టోటల్గా ఎన్ని నిమిషాలు చెప్పలేరు కదా. అన్ని నిమిషములు నేను ఏడ్చిన.
హల్లెలూయా. ఎందుకంటే బాధ అంటే ఏంటో నాకు బాగా తెలుసు. ఒక్కొక్క నిమిషము ఈ నిమిషం గడుస్తుందా లేదా, ఈ గంట గడుస్తుందా లేదా, ఈ రోజు గడుస్తుందా లేదా అని ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఆ టైంలో ఎవరు నన్ను బ్రతికిస్తారు, ఎవరి దగ్గరికి పోతే నేను బాగుపడతా, ఎక్కడ నాకు స్వస్థత కలుగుతుంది, నా రోగానికి పరిష్కారం కలుగుతుంది అని ఏడ్చిన అన్ని నిమిషములతో సహా నేను గుర్తుంది నాకు. కానీ దేవుడు కృప ఉంది కాబట్టి నాకు రక్షణ దొరికింది. హల్లెలూయా. చూడండి, ఒక్కొక్క నిమిషం గడుస్తూ ఉంటే ఆ బాధ ఎంత భయంకరంగా ఉండే. అసలు డాక్టర్స్ వచ్చేమో బ్రతకదని చెప్తారు, రిపోర్ట్స్లలో ఏం లేదు. మా బంధువులు వచ్చేమో ఇంకా బ్రతకదని చెప్తారు. వాళ్ళు కొందరేమో ఏడిచిపోతున్నారు, కొందరేమో ఏడవకుండానే పోతున్నారు. మళ్ళీ వచ్చినాక ఏడుద్దాంలే, అయిపోయినాక ఏడుద్దామని. కొందరు ఏడుపు కూడా దాచిపెట్టుకొని పోతూ ఉన్నారు. కొందరేమో నా ముందే ఏడుస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో అర్థమవుతలే, అంత అయోమయం. ఉట్టి పేషెంటు అక్కడ అది బెడ్ మీద ఇక కొస ఊపిరితో ఉన్న పేషెంట్ లాగా అయిపోయింది ఇంకా నా బ్రతుకు. డాక్టర్స్ వచ్చి వేస్ట్, ఇంకా ఏం లేదు, రిపోర్ట్స్లలో ఏం లేదు, కానీ ఈమె పల్స్ లేదు, ఈమె ఇంకా అన్ని టెస్టులు చేసి లేదని చెప్పారు. ఆ భయంకరమైన పరిస్థితిలో నేను ఒకటే, అంటే దేవుడు యేసుప్రభు తెలియదు కానీ ఎవరు నన్ను రక్షిస్తారని చాలా వెతికినప్పుడు నాకు పెద్ద ఆమె ఒక ఆంటీ చెప్పింది ఏంటంటే, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి చర్చికి వెళ్ళమని చెప్పింది. అంతకుముందు యేసుప్రభు తెలియదు, దేవుడు తెలియదు, నాకు ఏం తెలియదు. కానీ చెప్పినప్పుడు అనుకున్నా, సరే ఇదొక ప్రయత్నం అనేసి అనుకున్నా. మరి చర్చికి తీసుకెళ్ళి, మరి రామ్నగర్కి తీసుకెళ్ళి చర్చిలో మరి యేసుప్రభు గురించి తెలుసుకున్నా. యేసుప్రభు దగ్గర తీసుకుపోయి ఆ చర్చిలో అక్కడ తీసుకుపోయి పడుకున్న పెట్టినప్పుడు నేను అప్పటికి డాక్టర్స్ బ్రతకదని చెప్పారు, ఒక 2-3 రోజులు అని చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళాక చూడగానే నాకు ఆ వాక్యాలు కనిపించినాయి. ఫస్ట్ వాక్యం ఏం కనిపించిందంటే, అడుగుడి మీకు ఇయ్యబడిన వాక్యం ఉంది, గోడకు రాసి పెట్టిండు అన్న. అంటే ఏది అడిగినా ఇస్తాడంట కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకా వాక్యాలు ఉన్నాయి. పరిశుద్ధ అలంకరణము ధరించుకొని యెహోవాను సేవించమని ఉంది. ఈ పరిశుద్ధ అలంకరణం ఎట్లా ధరించుకుంటారు, ఇదేదో ఉంది. మళ్ళీ అడుగుడు ఇయ్యబడనని ఉంది కదా, సరే అడుగుదాం, దేవుడు ఇస్తాడంట కదా అని చెప్పి మరి హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించడం స్టార్ట్ చేసినప్పుడు ఇంకా అక్కడ సిస్టర్స్ చెప్తా ఉన్నారు, నీకేం కాదు, మంచిగా అవుతుందని. శామన చెప్పిండు మంచిగా అవుతుందని. కానీ మంచిగా అయ్యే వరకు కూడా నాకు ఒక బలం రావాలి కదా, నాకు ఒక హోప్ రావాలి కదా అనేసి నేను ప్రార్థన చేసిన. దేవా నువ్వు అడుగు తీస్తా అన్నావు, మరి వాక్యం ఉంది, ఇక్కడ ఏమి ఫోటోలు లేవు, ఏమైతే కనిపిస్తలేవు, కానీ నీ వాక్కు మరి నీ సత్యం అంట, మరి అందరు చెప్పారు నేను బాగుపడ్డా అని, అక్కడ ఉన్న సాక్ష్యాలు చెప్పారని చెప్పినప్పుడు నాకు అనిపించింది అడుగుదామని. హల్లెలూయా. అడగడం కూడా ఏమనంటే, నేను బ్రతుకుంటే నేను నీ సేవ చేస్తా ప్రభువా, మరి ఇది నాకు మంచిగా కావాలి అని చెప్పి. మరి ఒకరు వచ్చేమో మంత్రాలు అంటారు, ఒకరు వచ్చేమో చేతబడులు అంటారు, ఒకరు వచ్చేమో ఇంకేమో అంటారు. అన్ని బడులు చేసినాం కానీ లాస్ట్కి ఈ బడికి వచ్చినా. ఇంకా హల్లెలూయా. ఏ బడికి పోయినా ఏం బాగాలేదు కదా. మరి అక్కడికి వచ్చినాక ప్రార్థన చేసుకున్నా. నేను హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నా హృదయంలో దేవుని ధ్యానించుకున్న, నన్ను బ్రతికిస్తే నీ నామంలో సేవ చేస్తా అని చెప్పి. చూడండి, మరి ఆ రోజునే నాకు ఏదో ఒక గొప్ప శక్తి నన్ను తాకినట్టు అనిపించింది. మరి ఆ రోజు నేను లేచి కూర్చొని మరి వర్షిప్ చేస్తా, నేను స్తుతిస్తాను, దేవుని నామాన్ని ఘనపరుస్తాను. ఒక రూమ్ ఉండే, చిన్న రూము, ఆ రూమ్లో వెళ్ళి నేను ప్రార్థన చేసుకోవడం స్టార్ట్ చేసిన. హల్లెలూయా. ఎప్పుడైతే నేను ఆ రూమ్లో ఒంటరిగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నానో, దేవుని పరిశుద్ధాత్మ నన్ను తాకి మరి దేవుని యొక్క గొప్ప అభిషేకం నా మీద దిగింది. మరి నాలో ఉన్న చేతబడే శక్తులు అంట ఇంకేవేవో అవి వెళ్ళిపోయినాయి, నాకు తెలియదు, కానీ అవన్నీ బయటికి వెళ్ళిపోయినాయి. నేను మామూలు మనిషిని అయిపోయినా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 98లో ఇది జరిగింది. మరి 98 నుంచి కూడా దేవుని కృప నన్ను మరి తోడై ఉండి నడిపిస్తావు. నేను అనుకున్న, దేవుడు అన్నాడు నా కృప నీకు చాలును అన్నాడు. నేను ఒంటరిగా ఉన్న ప్రభువా, నేను ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా నేను ముందుకు రావాలి, నా పిల్లలు చిన్నవాళ్ళు ప్రభా, నేను అన్యుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ నుంచి నేను మళ్ళీ అవమానం రావద్దు, ఎందుకంటే నీ దేవుడేడి అనేసి వాళ్ళు అనడానికి ఉండొద్దని చెప్పి నీ సాక్షిగా నేను నిలబడాలి ప్రభా అని చెప్పినప్పుడు దేవుడు నాకు మరి ఆ ధైర్యం ఇచ్చిండు. వాళ్ళని నేను నడిపిస్తా, నేను వాళ్ళని పోషిస్తా, వాళ్ళని నేను సేవలో వాడుకుంటాను దేవుడు నాతో మాట్లాడిండు.
దేవుడు మాట్లాడినాక నాకు చాలా ధైర్యం వచ్చింది. నేను ఒంటరి దాన్ని, నా దగ్గర తినడానికి లేవు. ఒక 100 రూపాయలు కూడా ఎట్లుంటాయో నాకు తెలియదు. కొన్ని నెలలు 100 రూపాయలు నేను చూడలే. అంటే తక్కువ చూసిన, అంటే 60 రూపాయలు పని చేస్తే ఒక 60-50 వచ్చేవి. అవి ఎట్లనో గడిచేది, ఎట్లా గడిచిందో తెలియదు. ఇప్పుడైతే అది గుర్తు కూడా చేసుకుంటే అది చాలా కష్టం. ఎందుకంటే ఆ విధంగా మరి దేవుడు మమ్మల్ని పోషించిండు. ఎందుకంటే నేను ఒకటే అడిగిన, ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడవు, అవి విత్తవు కోయవు, కానీ నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని నీకు మహిమ కొరకు మరి వాళ్ళను నీ సాక్షిగా నిలబెట్టుకో ప్రభువా, సేవలో వాడుకొని. నేను మాత్రము ఉదయకాలం లేవగానే నైట్ అంతా ప్రార్థన చేసుకొని ఉదయం లేవగానే మళ్ళీ బైబిల్, ఒక బ్యాగులో బైబిల్ మాత్రం ఉంటుంది, అందులో ₹1 కూడా ఉండదు. అది పట్టుకొని మరి సేవకు వెళ్ళేదాన్ని. ఎందుకంటే దేవుడు నిన్ను సేవకు చేస్తున్నాను, నేనే వాగ్దానం దేవుని దగ్గర అడిగిన, ప్రభువా నేను బ్రతుకున్నంత వరకు నీ సేవ చేస్తా. ఎందుకంటే నాలాంటి వాళ్ళకు సువార్త తెలియక ఎంతోమంది హాస్పిటల్లో, ఇళ్ళల్లో నశించిపోతున్నారు ప్రభువా అనేసి నేను ప్రభు దగ్గర అడిగినప్పుడు మరి ప్రభు నేనున్న తోడుగా అని చెప్పి మరి నాకు దేవుడు మాట్లాడడం జరిగింది. మరి ఆ రోజు మరి దేవుడు నన్ను ముందుకు నడిపించిండు. మరి ఆ 98 నుంచి మరి ఈ యానివర్సరీ మరి వరకు కూడా ప్రభు మరి 26 సంవత్సరములు ఆయన కృపలో మరి ఎలాంటి లోటుపాట్లు లేకుండా మరి వెళ్ళిన ప్రతి దగ్గర కూడా ఎన్నో గొప్ప గొప్ప సాక్ష్యాలు దేవుడు అనుగ్రహించిండు. హల్లెలూయా. మరి ఎక్కడ అడుగుపెట్టినా కూడా దేవుడు నూతన కార్యాలు జరిగించిండు కదా. నా దగ్గర ₹1 ప్రేరాయిలు ఉంటుండే, ₹1 ప్రేరాయిలు ప్యాకెట్ ఉంటుంది చూడు, ఆ ప్యాకెట్ తీసుకుంటుండే. నా దగ్గర అన్న దగ్గర పోయినప్పుడు 2-3 ప్యాకెట్లు, ₹2-3 ఉంటే 2-3 ప్యాకెట్లు కొనుక్కొని బ్యాగులు వేసుకుంటే ఆ 2-3 ప్యాకెట్లతోని మరి బోడుప్పలంతా తిరిగి సేవ చేసిన. హల్లెలూయా కదా. ఆ ప్రేరాయిల ప్యాకెట్ అదొకటి బ్యాగులో బైబిల్ ఉంటా ఉండే. మరి ఎవరికి బాగలేకుండా వెళ్ళి ప్రార్థన చేసిన మరి దేవుడి కృప ద్వారా, ఆయన కృప ఉంది కాబట్టే మరి ఈరోజు మరి ఇంత సంఘాన్ని కానీ మరి నడిపించడానికి దేవుడు శక్తిని, జ్ఞానమును దేవుడు మరి ఇచ్చిండు. హల్లెలూయా. మరి చూడండి, ఆయన కృప ఉంటే మనం ఏదైనా ఆయన కృప లేనిది మనం ఏమీ చేయలేం. చూడండి, మరి ఒంటరిగా ఉండి ఉన్నప్పుడు దేవుడు ఓదార్చిండు, మరి దుఃఖపడినప్పుడు దేవుడు నన్ను బలపరిచిండు, ఆయన సహాయం చేసిండు, మరి దేవుడే మరి నడిపించిండు కదా. మరి సంఘం కట్టడానికి కూడా ఎన్నో ఇబ్బందులు అయినప్పటికీ కూడా ప్రభు కృప ద్వారా మరి దేవుడే మరి ఈ స్థలం ఇవ్వడము, స్థలం ద్వారా కట్టడుకోవడము, అన్ని విషయాల్లో మన సంఘ మరి బ్రదర్స్ సిస్టర్స్ కూడా ఎంతగానో హెల్ప్ చేసి ముందుకు నడిపించగలిగినారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన కృప ద్వారానే మనము నడుస్తూ ఉన్నాం కదా. చూడండి, మరి ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు. మరి ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూసుకుందాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయంలో, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొచ్చి పడగొట్టక వారిని నాటెదను. హల్లెలూయా. దేవుని కనుదృష్టి, ఆయన కృప ఉంది కాబట్టి మరి ఆయనను మరలా తిరిగి తీసుకొచ్చి ఆయన మళ్ళీ నాటిండు. హల్లెలూయా. ఆయన నాటిండు కాబట్టి ఈరోజు ఇంతగా మనము ఎదగలుగుతూ ఉన్నాం కదా. మనం ఇక్కడ మీరు కూడా ప్రతి ఒక్కరిని కూడా యేసు ప్రభు ఇక్కడ నాటిండంట. హల్లెలూయా. సంఘంలో నాటిండు, ప్రేయర్ పవర్లో నాటిండు. హల్లెలూయా. హల్లెలూయా కదా. మేము సంఘం కట్టినప్పుడు ఇంత గోడలు ఇంత ఉండే, ఇక్కడ వరకు వచ్చినాయి కదా. ఈ సిస్టర్ వచ్చింది, నిలబడి సిస్టర్, ఈ సిస్టర్ వచ్చింది. అప్పటికి ఆమె 8 ఏళ్ళు అయింది, బయట తిరుగుతూ ఉంది మంత్రాలతోని. అంటే బాగా చేసుకోవడానికి కాదు, ఆమె క్యాల్ లేకుండా ఉంటే ఎక్కడ పోయేదో తెలియదంట. వాళ్ళ పాపం అన్న వాళ్ళు, ఈ షాప్ వాళ్ళు ఏం చేశారంటే ఆమె ఎక్కడ పోయి ఆమంతలా ఆమె వస్తుండేనంట. హల్లెలూయా. చూడండి, ఆ దేవుని కృప ఉంది కాబట్టి మరి ఆమెనే వచ్చింది. ఎక్కడో తిరిగి మరి వాళ్ళ వదినే వాళ్ళ అన్నలు అయితే చాలా భయపడినరు. మా చెల్లె బాగైతే చాలా అక్క అని చెప్పిండ్రు, పాపం ఏడ్చేది. కానీ దేవుడి కృప ద్వారా మరి ఆమె నిలబడింది. మరి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు యానివర్సరీ రోజే, చర్చ్ డెడికేషన్ రోజే బ్యాప్టిజం ఇప్పించినాం ఆమెకు. మరి దేవుడు ఆ విధంగా నిలబెట్టిండు. మరి అనేక సాక్ష్యాలు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్నో మేలు చేసిండు ఆయన కృప ద్వారా. హల్లెలూయా. మొట్టమొదట మరి ఇక్కడ ఈ ప్రాంతంలో నన్ను నిలబెట్టుకున్నాడు. మరి సేవ చేస్తూ ఉండగా మరి అనేకుల ద్వారా దేవుడు మరి సంఘం నిలబడింది. సంఘం ద్వారా దేవుడు నామానికి మహిమ కలుగుతూ ఉంది. కాబట్టి మనకున్న శోధనలో దేవుడు ఏం చేస్తూ ఉంటాడో విడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన కృప ఉంది కాబట్టి పడగొట్టక నాటేదని అంటా ఉండు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక రీతిగా అద్భుతంగా దేవుడు పిలుచుకున్నాడు, మరి సంఘంలో నాటిండు. హల్లెలూయా.
ఎందుకు చెప్తున్నా అంటే మీరు వచ్చి ఎన్ని ఇయర్స్ అయిందో మరి సంఘంలో దేవుడు మీ జీవితంలో ఎన్నో కార్యాలు చేసిండు. కాబట్టి మీ ద్వారా మీ కుటుంబాలు మీ వాళ్ళు కూడా ఎంతోమందికి రక్షణ కలిగింది. మరి దేవుడు ఇంకా ఆయన చేసిన మేలను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలని మరి ఈరోజు మరి అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాము కదా. ఇంకేమంటా ఉండంటే ఆయన నాటిండు కాబట్టి ఇక్కడ ఏమంటా ఉండు, పెళ్ళగింపగా వారిని నాటెదను, వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుడు నగునట్లు నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదను. హల్లెలూయా. ఎప్పుడైతే మనం పూర్ణ హృదయంతో ఆయన సన్నిధికి వస్తూ ఉంటామో ఆయన జనులుగా దేవుడు చేస్తూ ఉంటాడు. వారికి ఆయన ఏమిస్తాడంట, పూర్ణ హృదయంతో దేవుని యొద్దకు రావాలి. హల్లెలూయా. పూర్ణ హృదయంతో దేవుని యొద్దకు రావాలంట. అప్పుడు దేవుడు మీ జీవితంలో ఇంకా కార్యాలు జరిగిస్తూ ఉంటాడు కదా. మరి ఇన్ని ఇయర్స్లో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేసిండు, మీ జీవితాల్లో కూడా ఎన్నో కార్యాలు చేసిండు. ఇప్పుడు ఒక్కొక్కరు సాక్ష్యం చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇంకా ఈ నూతన సంవత్సరం ఇప్పుడు యానివర్సరీ ఉంది బుధవారం రోజు. ఇంకా మీ సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఆ రోజు చెప్పొచ్చు. తక్కువ టైం కొద్దిగా చెప్పండి షార్ట్గా. మరి ఎన్నో కార్యాలు చేసిండు. మరి ఆ సిస్టర్ కూడా ఎంతో మరి భయంకరమైన మరణ సమస్యల నుంచి కూడా ఆ సిస్టర్ మరి బయటకు వచ్చింది. మంచి సాక్ష్యము సిస్టర్ది. మరి ఎన్ని సంవత్సరాలు కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేసిండు. మరి సబిత సిస్టర్ కూడా ఉంది, తన కూడా మరి మందిరంకు మరి మొదటి నుంచి ఎంతో సహాయం చేస్తూ మరి ముందుకున్నారు. కాబట్టి ఇక్కడ మరి చాలా మంది కూడా ఎంతో హెల్ప్ చేశారు కదా. ఎందుకంటే ఇది దేవుడి ప్రణాళిక, దేవుడి చిత్తము, దేవుని కృప ఉంది కాబట్టి మనందరం కూడా ఆయన నామములో మరి ఆయన నాటబడిన మరి కొమ్మలము చెట్టులము. కాబట్టి ఆయన నామానికి మహిమకరంగా జీవిస్తాం, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. కాబట్టి ఎలాంటి సమస్యలు ఉన్నా భయపడడానికి ఆయన నాటుకున్నాడంట. ఎక్కడ నాటిరు మిమ్మల్ని అందరినీ? ప్రేయర్ పవర్లో బోడుపల్లి చర్చిలో నాటిండ్రు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు నాకు ఒక దర్శనం చూపించిండు. ఈ మందిరం కట్టినప్పుడు నా దగ్గర ఎంతమంది ఉండిరంటే ఎంతమంది ఉండిరి, 10 మంది ఉన్నామో లేదో, 5 మెంబర్స్ ఫ్యామిలీస్ అంతే. దేవుణ్ణి అడిగిన ప్రభా మరి 5 మంది మేము సంఘము స్థలం అడిగినప్పుడు 200 మంది అని చెప్పినాము లీడర్లకి. కానీ ఇక్కడ ఉన్నది ఎంతమంది? 5 మంది. కానీ విశ్వాసం ఉండే, ఎందుకంటే దేవుడు ఎట్లాగో నడిపిస్తాడు, దేవుడు కార్యం చేస్తాడని చెప్పి విశ్వాసంతో ముందుకు వెళ్ళినాము. దేవుడు ఏం చేసిండు, నాకు దర్శనం చూపించిండు. నేనేం చేస్తూ ఉన్నా, అక్కడ చెట్లన్నీ వేరే దగ్గర ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చి నేను మందిరం దగ్గర నాటుతూ ఉన్నా. మా మందిరం దగ్గర మస్తు ప్లేస్ ఉందని అన్నీ పట్టుకొని వచ్చి నేను ఇక్కడ అన్నీ నాటుతూ ఉన్నానంట. ఇక్కడ నా దగ్గర ప్లేస్ ఉంది కదా, ఇదంతా గుట్టలే కదా, అడవి గుట్ట. ఈ గుట్ట ప్రాంతంలో మరి చెట్లు నాటుతా అని చెప్పిన నేను. దీనికి నీళ్ళు వేయడానికి కూడా బిందెలతో మోసుకొచ్చే పోసిన, ఇక్కడ నీళ్ళు లేకుండే చాలా కష్టమైంది. నేను మందిరం కట్టినాక ఒకటే అడిగిన, దేవా మరి మందిరం ఉంది, ఆత్మలు లేరు ప్రభా, ప్రజలను నడిపించన్నప్పుడు దేవుడు మరి నాకు దర్శనం చూపించినాక మరి ఎప్పుడైతే ఆ దర్శనం చూపించిండో మరి దేవుడు అనేక 4 మూలల నుంచి మరి జనాలు రావడం స్టార్ట్ అయింది. దేవుడు మరి విస్తారంగా దేవుడు మరి నింపిండు. హల్లెలూయా కదా. నాటిండా లేదా? మీరందరూ ఎవరు నాటిన కొమ్మలు? దేవుడు తెచ్చి నాటిండు. కాబట్టి మరి విశ్వాసంగా ఉందాం, కృతజ్ఞతాపూర్వకంగా ఉందాం, ఆయనను స్తుతిద్దాం, ఆ ధన్యతను మనము పొందుకుందాం. ఆయన మేలు మరి మన జీవితంలో చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇంకా కీర్తన గ్రంథంలో ఒక మాట చూసుకుందాం. కీర్తనలు 41వ అధ్యాయంలో 12వ వచనం. లేదమ్మా, 41:12 పైనుంచి. సరే. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదు. ఇశ్రాయేలు దేవుడవైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆయన సన్నిధిలో నిత్యము మనల్ని నిలవబెట్టిండంట. నిత్యం ఉండడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. నిత్యం ఉండడానికి ఆ నిత్యమైన కృప ఎక్కడుందంట? పరలోకంలో ఉంది. ఆ నిత్య రాజ్యంలోకి వెళ్ళడానికి, ఆ నిత్య సన్నిధిలోకి వెళ్ళడానికి దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఇక్కడ నాటిండు దేవుడు, ఇక్కడ మనకు తోడైంటాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి, ఎక్కడి నుండంట?
శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతి నొందదగిన వాడంట. హల్లెలూయా, హల్లెలూయా కదా. మనం ఎప్పుడు అంట భూమికి పునాది వేయబడక ముందే దేవుడు నిన్ను ఏర్పరచుకుండంట. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎప్పుడు ఏర్పరచుకుండు సిస్టర్? చాలామంది అంటా ఉండి నేను ఒక 5 ఏళ్ళు అయింది 10 ఏళ్ళు అయింది అని. నేను కూడా చెప్పిన 98లోనే రక్షింపబడిన. కానీ ఎప్పుడంట? భూమికి పునాది వేయకముందే శాశ్వత కాలమునే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు. ఆయన బిడ్డలం మనం. శాశ్వత కాలం వరకు ఆయన స్తుతి నొందదగినవాడు. ఆయన నిత్యరాజ్యం, పరలోక రాజ్యం వెళ్ళవలసి ఉన్నది కనుక అక్కడి వరకు వెళ్ళే వరకు కూడా ఆయన కృప మనకు తోడై ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి అక్కడి నుండి అక్కడి వరకు వెళ్ళే వరకు ప్రభు మనల్ని రక్షించలేడా కదా. ఇలాంటి వాటినున్న ఆయన రాజ్యం కొరకు, ఆ శాశ్వతమైన నిత్యరాజ్యం కొరకు మనం వెళ్ళవై ఉన్నాం కనుక ఎలాంటి శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా కృంగిపోకుండా, సమస్యలు వచ్చినా కృంగిపోకుండా, మరి వెనుకకు పోకుండా, మరి అది అవిశ్వాసం రాకుండా, తొట్టిల్లకుండా ప్రభు నామములో ముందుకు సాగాలంట. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది సమస్య రాగానే వెనుకకు వెళ్ళిపోతూ ఉన్నారు, శోధనలు రాగానే వెనుకకు కానీ ఎప్పుడు వెళ్ళిపోవడానికి ఇలా ఆయన శాశ్వత కాలం ఉండే దేవుడు. హల్లెలూయా. ఆయన నిత్యరాజ్యం వరకు మనల్ని రక్షించుకున్నాడంట. చాలామంది అనుకుంటూ ఉంటారు నేను రక్షింపబడలేదు కదా అంటే, నీ ద్వారా దేవుడి ప్రణాళిక ఉంది. తప్పకుండా దేవుడు నిన్ను రక్షించుకుంటాడు. ఆయనకు చాలామంది టైం అడుగుతారు. రక్షింపబడాలంటే ఏమడుగుతారు? దేవుడు నాతోనే మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడితే నేను వస్తా, దేవుడు నాతో మాట్లాడితే నేను రక్షింపబడతా. కానీ దేవుడు భూమికి పునాది వేయకముందే మనిషిని దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఆయన కృప లేనిదే మనం జీవించలేం. హల్లెలూయా. ఆయన కృప ఉంది. అందుకే చెప్తా ఉంటాడు, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. మెట్టలు తత్తరిల్లినను, పర్వతములు తొలగిపోయినను, నా కృప నీకు చాలును, నా కృప నిన్ను విడిచిపోదంటాడు. హల్లెలూయా. ఆయన కృప ద్వారా మనం ముందుకు సాగిపోతా ఉన్నాం. నీ సమస్యలు, నీ బలహీనతలు, శోధనలు ఏమున్నా సరే ప్రభు నామంలో స్వస్థత, సమాధానము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం చింత చేయాలనా, బాధపడాలనా, బలహీనతల నుండి దుఃఖపడాలనా? పడొద్దు. ఎందుకంటే నువ్వు నడిచేది ఆయన కృప ద్వారా. హల్లెలూయా. నువ్వు జీవించేది ఆయన కృప ద్వారా. నీ కాలగతులు ఎవరి చేతిలో ఉన్నాయంట? దేవుని చేతిలో ఉన్నాయి. కాలగతులు అంటే టైం. చాలామంది అంటారు నా టైం బాగలేదంటారు కదా, టైము బాగలేదంటారు, టైంని అంటూ ఉంటారు కదా. నీ టైం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృపలో నీవు ఉన్నావు కాబట్టి కృంగిపోకు, అధైర్యపడకు. సమస్యలను చూసి ఎప్పుడు చింత చేయడానికి వీలేదు. ప్రభువే బాగు చేసే దేవుడు, ఆయన నడిపించేవాడు. ఆయన కృపలో నీవు ఉన్నావు కనుక తప్పకుండా ప్రభువు నీకు తోడై ఉండి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన శాశ్వత కాలం ఉండే దేవుడు. ఆయన శాశ్వత కాలము మిమ్మల్ని ప్రేమ చేసే దేవుడు కదా. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఎలాంటి సమస్య ఉన్నా, శోధనలు ఉన్నా దేవుని నామానికి మహిమకరంగా జీవిద్దాం. ఆయనను స్తుతి చేయాలి. ఇంకొకటి ఆయనకు మహిమకరంగా జీవించాలి. ఇంకేమంటుండో ధన్యతనంట. మొదటి వచనం చూద్దాం. ఫస్ట్ చూసింది 32లో అతిక్రమములను ఇక్కడ ఏమంటారు? ఎంతమంది పరిహారం పొందిరు? ఇక్కడ అందరు పరిహారం పొందిరు కదా కదా. ప్రాయచిత్తం పొందినరు కదా. హల్లెలూయా. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. దేవుని ఎదుట నిర్దోషిగా ఎంచబడాలి. మనం ఒక దినం ఆయన సన్నిధిలో నిర్దోషులుగా దేవుని సాక్ష్యం పలుకుతాడంట. మనం అక్కడికి వెళ్ళినాక మనకు మధ్యవర్తి ఎవరు? యేసు ప్రభు. తండ్రి దగ్గర పోయినాక ఈమె నీకు తెలుసా అని అడిగినప్పుడు ఎవరు చెప్పాలి సాక్ష్యము? యేసు ప్రభు చెప్తాడు. ఎవరు చెప్తారు? యేసు ప్రభు చెప్తాడు. హల్లెలూయా కదా. అప్పుడు నిర్దోషి అని తనతోని మనం సాక్ష్యం చెప్పాలి, తన నోటి ద్వారా. చూడండి, మరి అలా మనం ప్రాయచిత్తం పొందిన వారము, యేసు రక్తంలో కడగబడిన వారం, యేసు నామమున ముద్రింపబడిన వారం. కాబట్టి ఎలాంటి అపవాది సమస్యలు తీసుకొచ్చినా దేవునికి ముందే తెలుసు అని చెప్పాలంట. హల్లెలూయా. అపవాది శోధించిన నా ప్రభు, నా రక్షణకర్త నన్ను కాపాడుతాడని చెప్పి ధైర్యంగా మనము ఆన్సర్ ఇచ్చేటట్టుగా
ఉండాలి కదా. అధైర్యపడొద్దు, భయపడొద్దు, చింత చేయొద్దు. ప్రభు కృప మీకు తోడై ఉంటుంది. ఎందుకంటే సమస్తము ఆయన చేతిలో ఉన్నాయి కనుక మనం ఏ విషయంలో చింత చేయడానికి వీల్లేదు కదా. శరీరం మనల్ని శోధించిన, బలహీనతలు మనల్ని కృంగదీసినా కూడా ప్రభు కృప నాకుంది అనే ధైర్యము, విశ్వాసం మీకుండి ముందుకు సాగిపోవాలంట కదా. ఎందుకంటే ఆయనను స్తుతి చేయుట మంచిది కదా. ఆయనను స్తుతి చేయుట మంచిది, శోభస్కరము. శోభస్కరం అంటే అందమునిస్తుందంట. స్తుతి చేస్తూ ఉంటే ఏమవుతుంది? అందంగా తయారవుతామంట. హల్లెలూయా. అందం అంటే చాలా ఇష్టం కదా అందరికీ. అందం కొరకు ఫేస్ దగ్గర తయారవుతూ ఉంటారు పొద్దున్న లేచి. ఇవాళ ఎంతమంది అద్దం చూసుకొని వచ్చారు చెప్పండి? అద్దం దగ్గర వేయచ్చిరా పోలేదా? పోయించారు కదా. ఎందుకు? నీ ఫేస్ని మీరు చూసుకోరు కదా. చూసుకొని అబ్బాయి ఎంత అందంగా ఉన్నా నేను అనుకుండొచ్చు పొద్దున్నే. హల్లెలూయా. కానీ ప్రభు అంటా ఉండు, ఆయనను స్తుతి చేస్తే మన ఫేస్ అందంగా తయారవుతుందంట. హల్లెలూయా. స్తుతి చేయాలి, ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉండాలి. ఆయన తేజస్సు మన మీద ఉంటుంది కదా. ఆయన యొక్క మరి ఆ వెలుగు మన మీద ప్రకాశింపజేస్తాడంట దేవుడు. చూడండి, మోషే మరి 40 రోజులు మరి అక్కడ ఎక్కడ ఉన్నాడు? సీనాయి పర్వతం మీద దేవునితో గడిపినప్పుడు ఏమైందంట? కిందికి వచ్చినాక ఇజ్రాయెల్ వాళ్ళు చూడలేకపోయినారు ఆయన ముఖాన్ని. అంత తేజస్సు ఉండేనట ఆయన లోపల. ఒక మానవునికి అంత తేజస్సు ఒక 40 రోజులు కూర్చొని ఉంటే మరి నిత్యం ఆయన రాజ్యంలో ఉండేవారు మనకెట్లుండాలి? మనం కూడా ఆ తేజస్సు కలిగి ఉండాలా లేదా? అందుకే శోభస్కరంగా ఉంటుందంట మన ముఖము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ముఖం అందంగా ఉండాలి? నీ ముఖమే అందంగా ఉండాలనుకుంటారు కానీ. కాబట్టి ఇందాక మనం పాట పాడారు కదా వీళ్ళు, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము. నీ ముఖము ప్రతిదినము ఆయన సన్నిధిలో కనపడనిమ్ము. పరమగీతంలో ఉంటుంది కదా, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరం నాకు వినబడనిమ్ము. ప్రభుకి ఇష్టం అంట నీ స్వరం దేవునికి వినబడాలి. ఎప్పుడో వినిపిస్తుంది? నువ్వు స్తుతి చేస్తేనే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఆయన సన్నిధిలో గడిపినప్పుడు నీ ముఖం మధురంగా మనోహరంగా తయారవుతారంట. హల్లెలూయా. ఆ తేజస్సు, ఆ వెలుగు నీ మీద రావాలంటే, నీకున్న సమస్యలు పోవాలంటే ఆయన కృప, పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడాలి. దేవుడు రాకడ సమీపం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరం దేవుడు రాకడలో సిద్ధపడదాం. ఆయన రాకడలో మనం అందరము ఎత్తబడ గుంపులో ఉండాలి. ఆయన నిర్దోషిగా మనము ఆయన సాక్ష్యం చెప్పేవారిగా మనము ఉండాలి. ఎందుకంటే మన పాపములు పరిహారము అయినవి. ఉన్నాయా? ఇంకా ఉన్నాయా? పోయినాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఉన్నాయన్నోళ్ళు ఎత్తండి. లేవు సిస్టర్. హల్లెలూయా, హల్లెలూయా. లేవు. మీరు నోటితో ఒప్పుకోండి, దేవుడు మీకు విడుదలిచ్చిండు. దేవుడి కృప మీకు తోడైంటుంది. మీకు, మీ పిల్లలకు ఆయన కృప ఉండునుగాక. మీ సంతానము, ఈ వంశాలన్నీ రక్షణలోకి వచ్చునుగాక. చాలామందికి ఒక చింత, నేను రక్షింపబడిన నా వాళ్ళు ఎట్లా? చాలామంది అంటారు, మా ఇంట్లో నేను ఒక్కదాన్నే రక్షింపబడ్డా, నేను ఒక్కనే రక్షింపబడినా, మిగతా వాళ్ళంతా నరకంలో కాల్తారా? ఆ నిత్యరాజ్యంలో మేము ఉండాలి కదా, మా వాళ్ళందు ఉండాలని బాధపడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి అర్థం కాదు, అది నిత్యరాజ్యమో తెలియదు, ఏమి తెలియదు కదా. చూద్దామంటారు. కానీ మనమందరం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఆ నశించిపోయే వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆయన కృప వాళ్ళకు కూడా తోడై ఉండాలని, దేవుడి కృప మనందరినీ నడిపించలాగన. మరి ఇంకా కింద ఉంది ఒక మాట 33లో 11వ, యెహోవా ఆలోచనలు సదాకాలం నిలుచును, ఆయన సంకల్పంలో తరతరములు ఉండునంట. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యంగా ఏర్పరచుకొని జనులు ధన్యులంట కదా. మీరందరూ ధన్యులు, ఎందుకంటే ఆయనకు స్వాస్యంగా ఉన్నారు. ఆయన మీకు దేవుడుగా ఉన్నాడు. ఆయనకు మరి ఇంకేమంటాడు? ఆయన తరతరములు, ఆయన సంకల్పములో మన ద్వారా దేవుడు నెరవేర్చబోతూ ఉండు. హల్లెలూయా. కాబట్టి మీరు ధన్యులా కాదా? ధన్యులు. ఆ ధన్యతలో మీరున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మాటలు దీవించునుగాక. ఆమేన్. లేచిన పడదాం మరి.